కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. పవన్ పై కాకినాడ ఎంపీ వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పిలిపించుకొని మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చి పంపించారు. దీంతో వంగా గీత గెలుపు కోసం పని చేస్తానని ఆయన ప్రకటించారు. పిఠాపురంలో వైసీపీ గెలుపు బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు. అలాగే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శేషకుమారిని కూడా వైసీపీలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆమె 28,000 ఓట్లు సాధించారు. ఇలా టీడీపీ జనసేన నాయకుల్ని చేర్చుకోవడంతో పాటు సొంత పార్టీ నేతల్లోని అసంతృప్తుల్ని బుజ్జగించడం వరకు బానే ఉంది. కానీ వీళ్ళందరినీ క్షేత్రస్థాయిలో పని చేయించుకోవడంలో వైసీపీ విఫలమవుతోంది అన్న ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు పరోక్షంగా పవన్ కళ్యాణ్కు మేలు కలిగేలా తన వాళ్లను జనసేనలోకి పంపుతున్నారని సమాచారం. ఇప్పటికే దొరబాబుకు సన్నిహితులైన వైసీపీ నాయకులు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. వైసీపీ ప్రచారంలో పెండెం దొరబాబు అంటీ ముట్టనట్టు ఉంటున్నారని తెలిసింది. అలాగే వంగా గీత వెంట చిల్లర బ్యాచ్ను పెట్టుకుని కనీసం 100 మందికి భోజనాలు కూడా పెట్టే పరిస్థితి లేదనే విమర్శ సొంత పార్టీ నుంచి బలంగా వ్యక్తమవుతోంది. ఇలాగైతే ఎలా గెలుస్తామనే ప్రశ్న వస్తోంది. ముందుగా పార్టీలో ఉన్న నేతలందరికీ బాధ్యతలు అప్పగించడంతో పాటు ఏమాత్రం నెరవేరుస్తున్నారో తెలుసుకునే సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికార పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పకడ్బందీ వ్యూహంతోనే ముందుకు వెళితేనే పవన్ ఓడించగలం అని అంటున్నారు.